గడ్డసరి అమ్మాయి సొగసరి గుందోయి అడవికి పాపాయి అడిగెను నా చేయి భామ రావే భామ రావే తోడైపోవే నందిగామ పుల్లోడు చందమామ పిల్లాడు అందమంత గిల్లాడు అందరికి సోగాడు బావా నువ్వు రావా నడుము దొరకని పడుచు తడుకుని కన్నాలే పడక కుదరని దుడుకు వయసు నాదన్నాలే కన్నె సొగసులో వెన్న వెతికినే తిన్నాలే పాల పొంగులో బాల మీగడై ఉన్నాలే పెదవి పెదవి ముద్దాటలో మురళే మోగాలిలే అడుగు చెడుగు సయ్యాటలో అతిగా ఉందాములే దూరపంటే దోచుకోన ప్రియతమా నందిగామ బుల్లోడు గడ్డసరి అమ్మాయి నందిగామ బుల్లోడు చందమామ పిల్లాడు గడ్డసరి అమ్మాయి సొగసరి గుందోయి బావా రావే తడవ తడవకి జరిగిపోవులే సంసారం ఉడుకు గుండెల ఉదక మండలం ఉల్లాసం ఎదలో పొదలో ఎదురీతలో కలిసే పోరాటము చూపుతోనే చుంబనాలు సరసమా గడ్డసరి అమ్మాయి సొగసరి గుందోయి అడవికి పాపాయి అడిగెను నా చేయి అమ్మ రావే భామ రావే తోడైపోవే బాబు
తిరిగి వస్తున్నాడు అంటే కమాన్ మై దోస్త్ కమాన్. ఏమిటి దొరబాబు, చాన్నాళ్ళకి నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నిన్ను చూడాలనిపించింది భైరవ, అందుకే ఇలా వచ్చాను. చాలా సంతోషం. ఇన్నాళ్ళకి నేను నీకు గుర్తొచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే ఇంకా నాకు కావాల్సింది ఏముంది? మన ఇద్దరం ఒకరికి కావాల్సిన వాళ్ళం. నీ అవసరం నాకుంటుంది, నా అవసరం నీకుంటుంది. నువ్వు రేపో మాపో మంత్రి కాబోతున్నావు. ఇక నీతో నాకు ప్రతిరోజు అవసరం ఉంటుంది. నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను భైరవ. నాతో నీకు ఏదైనా అవసరం ఉంటే కాకితోటి కప్పురేట్టు, వెంటనే నువ్వు కోరిన నీకు ఎంతదైనా సరే చేసి పెడతాను. అంత మాట అన్నావు, అదే చాలు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నీతోనే పని పడింది, అందుకే ఇక్కడ దాకా వచ్చాను. కళ్ళకొచ్చి ముంత దాచడం అంటే ఇదే భయ్యా. నా దగ్గర నీకు మగవాడు ఎందుకు? నీకేం కావాలో నిర్భయంగా అడుగు. ఓ పోలీస్ ఆఫీసర్ నా కంటితో నర్సులా తయారయ్యాడు, వాడిని లేపేయాలి. ఆ మధ్య నువ్వు ఒకరిని లేపేశావు కదా, మళ్ళీ వీడెవడు? వాడి పీడ వదిలింది కదా అని నేను సంతోషపడే లోపు పులి మీద పుట్టలా వీడొచ్చి పడ్డాడు. మరి వాడిని లేపేసినట్టే వీళ్ళని కూడా లేపేస్తే పోయేదే కదా. కరెక్ట్గా చెప్పావు. అది నాకు పెద్ద పనేవి కాదు, ఎందుకంటే నేను కాబోయే మంత్రిని కదా. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే ఏ మంత్రి పదవి పోతుంది. అది నిజమే. పదవి వచ్చిన తర్వాత ఎన్ని పాపాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రాణాలైనా తీయొచ్చు. పదవి వచ్చేంత వరకు మాత్రం పరమ పవిత్రంగా ఉండాలి. అందుకే కదా ఈ బాధలన్నీ. మెల్లగా పదవి సంపాదిస్తే ఆ తర్వాత మన ఇష్టం. పంపలు ముంచవచ్చు, కోట్లు కట్టించవచ్చు. ఏం చేస్తాంలే, మన రాజకీయాలే ఇలా ఏడ్చినాయి. పదవి కోసం పార్టీలు అమ్ముకునే వీళ్ళకంటే నువ్వే బెటర్ కదా. సరేలే, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన ఆశ. ఒకడు ఎమ్మెల్యే కావాలని కళ్ళకంటాడు, మరొకడు మంత్రి కావాలని మంత్రి వేషాలు వేస్తూ ఉంటాడు, ఇంకొకడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ నాయకులు కాళ్ళు నొక్కుతూ ఉంటారు. బాబు, ఇప్పుడు మనం సంపాదించిన హీరో ఎవడు? మొన్న వాడినైతే అర్జెంట్ గా చంపాల్సిందే. పద